హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని జే హైదరాబాద్ సిలబస్కి సంబంధించిన M2లోని యూనిట్ 3 గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో యూనిట్ 3 చాప్టర్ నేమ్ ఏంటంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. మరి చూద్దాం. సో దీనికి సంబంధించిన ఫస్ట్ షిఫ్టింగ్ థీరము, వాటి మీద ప్రాబ్లమ్స్. ఓకేనా? ఎస్, చూద్దాం. సో ఈ యొక్క స్టేట్మెంట్ ఏంటో ఒకసారి చూద్దాం, మళ్ళీ ప్రూఫ్ కూడా చూద్దాం. ఓకే, సో దాని మీద ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడో చూద్దాం. స్టేట్మెంట్ ఒక్కొక్కసారి ఎలా అడుగుతాడంటే స్టేట్ అండ్ ప్రూవ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అని అడుగుతుంటాడు, ఆర్ ఫస్ట్ ట్రాన్స్లేషన్ థీరం అంటుంటాడు. ఓకే, మరి స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ రెండు ఉన్నాయి. సో ఏంటంటే ఫస్ట్ వన్, ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ the Laplace transform of f of t is equal to small f of s. కొందరు f of p లో కూడా రాస్తూ ఉంటారు. ఓకే, s లో రాసిన p లో రాసిన ప్రాబ్లం ఏం లేదు. L of f of t is equal to f of s, then prove that L of e power at into f of t is equal to f of small s minus a, or s ప్లేస్ లో p సబ్స్టిట్యూట్ చేస్తాం. f of p minus a. ఓకే, ఇది అన్నమాట. అంటే ఇక్కడ ప్లస్ e పవర్ at వచ్చినప్పుడు f of s మైనస్ a వస్తుంది, ప్లస్ వచ్చినప్పుడు మైనస్. సో రెండోది ఏంటంటే ఇఫ్ l of f of t is equal to f of s or f of p, then prove that L of e power minus at into f of t is equal to, ఇలా ఉన్నప్పుడు f of s ప్లస్ a వస్తుంది, మైనస్ a ఉన్నప్పుడు ప్లస్ a, దీన్నే f of s ప్లస్ p ప్లస్ a రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం స్టేట్మెంట్ ని రాసాం కదా, ప్రూఫ్ చేద్దాం. ఫస్ట్ వన్ ని ప్రూవ్ చేస్తాను, చూడండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ యొక్క డెఫినేషన్ ఉపయోగించుకుని ఇది ప్రూవ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ఏంటో ఒకసారి రాస్తున్నాను. ఇఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ టీ, then the Laplace transforms to the function L of f of t is equal to 0 to infinity e power minus st or pt into f of t dt. Okay, if f of t is a function in the variable t, then the Laplace transforms to the function. Then the Laplace transforms to the function. So ఏంటంటే ఫార్ములా L of f of t is equal to integral 0 to infinity e power minus st into f of t dt. ఇది స్టేట్మెంట్. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది L of e power at into f of t. అంటే మీరు కంపేర్ చేసుకోండి దీన్ని L of f of t తో. f of t ప్లేస్లో e power at into f of t సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇందులో పుట్ f of t is equal to e power at into f of t. సో దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో L of f of t అంటే e power at into f of t is equal to 0 to infinity e power minus st into f of t అంటే ఇదే కదా, e power at into f of t. So e power at into f of t
సో ఇప్పుడు దీన్ని మనం ఇంకొక చిన్న పాయింట్ లాగా రాస్తాం. సో 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ st f ఆఫ్ dt మనం స్మాల్ f ఆఫ్ s కూడా రాయొచ్చు. సో t కోఎఫిషియంట్ ఏంటి s. సో కాబట్టి స్మాల్ f ఆఫ్ s రాయొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ e పవర్ మైనస్ s ప్లస్ 1 ఇంటూ t అంటే t కోఎఫిషియంట్ f ఆఫ్ s ప్లస్ a రాయొచ్చు. ఓకే, ఎస్, ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ యొక్క డెఫినేషన్. ఇప్పుడు చూడండి, ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా. ఈ రెండింటికి బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేస్తున్నాను. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n. కాబట్టి బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేస్తున్నా. మైనస్ st ప్లస్ at ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ, ఇక్కడ పక్కన dt వస్తూ ఉంటుంది. ఓకే, e పవర్ 8 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ సబ్స్టిట్యూట్ చేశాను ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో. ఎస్, ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి మళ్ళీ మనము మైనస్ని అదే విధంగా టీని కామన్ తీస్తాను. మైనస్ని టీని కామన్ తీస్తే so that is L of e power at into f of t is equal to 0 to infinity e పవర్ మైనస్ టీని కామన్ తీస్తే అప్పుడు మైనస్ టీ ఇంకా అక్కడ ఏముంటుందంటే ప్లస్ ఎస్ అయిపోతుంది. టీని కామన్ తీసాను, ఇంకా ప్లస్ ఏ మైనస్ ఏ అవుతుంది. కాబట్టి ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీని అదే విధంగా రాస్తున్నా, ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఎస్, ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ యొక్క డెఫినేషన్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ st f ఆఫ్ t dt ఉంటే t కోఎఫిషియంట్ f ఆఫ్ s రాయొచ్చు. ఓకే, ఇక 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ st f ఆఫ్ t dt అంటే t కోఎఫిషియంట్ s మైనస్ అంటే f ఆఫ్ s మైనస్ a రాయొచ్చు దీని యొక్క డెఫినేషన్ ప్రకారం. సో f ఆఫ్ s మైనస్ a. ఓకే, t కోఎఫిషియంట్ సిన్స్ అని మీరు రాసుకోవచ్చు. ఓకే, సో ఇది అన్నమాట ఫస్ట్ స్టేట్మెంట్ ప్రూఫ్. ఓకే, ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్కి ప్రూఫ్ సేమ్ ఇదే విధంగా రాస్తాం. ఇఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ టీ, దెన్ ద లాప్లాస్ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ టీ then the Laplace transforms to the function. సేమ్ ఇదే ఫార్ములా. అయితే ఇప్పుడు మీరు ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ అని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఎఫ్ ఆఫ్ టీ ప్లస్లో ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సరే, ఇంకా చూడండి మిగిలిందంతా సేమ్. సో ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ సబ్స్టిట్యూట్ చేయండి మైనస్. సో రెండింటికి బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు మైనస్. ఓకే, రెండిట్లో నుంచి మళ్ళీ నేను మైనస్ని అలానే టీని కామన్ తీస్తున్నా, అప్పుడు మైనస్ ఎస్ ప్లస్ అవుతుంది. సో మైనస్ ఏ ప్లస్ ఏ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ డెఫినేషన్ ప్రకారం టీ కోఎఫిషియంట్ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఎస్ అంటే ఎస్ ప్లస్ ఏ, అది అనమాట. ఓకేనా, అంటే ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ, ఇక్కడ మైనస్ ఏ ఉంటే ప్లస్ ఏ, ప్లస్ ఏ ఉంటే మైనస్ ఏ. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని చూద్దాం. ప్రాబ్లమ్స్ ఆన్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఓకే, మరి ఇప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ థీరంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మన ప్రాబ్లంలో ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ, ఈ పవర్ 2t 3t ఏదైనా ఉండనివ్వండి ఇంటూ ఏదైనా ఫంక్షన్తో మల్టిప్లైడ్లో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అని. ఓకే, సరే, ఫస్ట్ మనం ప్రొసీజర్ని ఎలా చేస్తామంటే ఎఫ్ ఆఫ్ టీని తీసుకుంటాం. అంటే ఈ పవర్ ఏటీకి పక్కన ఉండేదంతా ఇదంతా ఎఫ్ ఆఫ్ టీ, దాన్ని లాప్లాస్ అప్లై చేస్తాం. దానికి లాప్లాస్ అప్లై చేసిన తర్వాత ఆ రిజల్ట్ని స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎస్ అనుకుంటాం. దాని తర్వాత ఫస్ట్ షిఫ్టింగ్ని అప్లై చేస్తాం. ఓకే, చూడండి, టేక్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు cos 4t ప్లస్
3 ఇంటూ సైన్ 4t. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని అప్లై చేయాలి. టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని అప్లై చేస్తున్నాను. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ cos 4t ప్లస్ ఇక్కడ 3 కాన్స్టెంట్ ఎల్ ఆఫ్ సైన్ 4t. ఓకే, ఎల్ ఆఫ్ కాస్ 80 ఎల్ ఆఫ్ సైన్ 80 ఫార్ములా. ఎల్ ఆఫ్ సైన్ 80కి తెలుసు ఫార్ములా మీకు ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఆర్ ఏ బై పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కూడా రాయొచ్చు. వేరియబుల్ ఏదున్నా ప్రాబ్లం లేదు. సో అదేవిధంగా ఎల్ ఆఫ్ కాస్ 80 అనుకోండి ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. కాస్లో ఎస్ ఉంది, సో కాబట్టి అందుకోసం న్యూమరేటర్లో ఎస్ వస్తుంది. సైన్లో ఎస్ లేదు కాబట్టి న్యూమరేటర్ ఇంకా ఏ వస్తుంది. ఏనా ఎస్ కన్ఫ్యూజ్ అవుతుంటారు, సో అలా గుర్తుపెట్టుకోండి. సరే, అయితే సైన్ హెచ్ఏటి వస్తుంది. ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ హైపర్బోలిక్ వచ్చినప్పుడు మైనస్ వస్తుంది. కాస్ హెచ్ఏటి ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి ఆ ఫార్ములాని అప్లై చేస్తే ఇక్కడ ఏ అంటే 4 అంటే ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఏ అంటే ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 3 ఇంటూ అగైన్ సైన్ 80 ఫార్ములా ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఇక్కడ 4 స్క్వేర్. ఏ అంటే 4 స్క్వేర్ చేయాలి. సో ఇప్పుడు ఈ రెండిటికి ఎల్సిఎం సేమ్ కాబట్టి న్యూమరేటర్ని యాడ్ చేసేసేయండి. ఎస్ ప్లస్ 3 ఇంటూ 4 12 అవుతుంది. ఓకే, సో ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీని మనం ఏమనొచ్చు అంటే స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎస్ అనొచ్చు. ఓకే, ఇప్పుడు మనము ఫస్ట్ షిఫ్టింగ్ థీరంని అప్లై చేద్దాం. బై యూజింగ్ first shifting theorem on Laplace transforms. First shifting theorem ఇక్కడ e పవర్ at ఉంది. సో ఫస్ట్ ఇందాక చెప్పాను ఫస్ట్ స్టేట్మెంట్, దాన్ని ఉపయోగించండి. మైనస్ ఉంటే సెకండ్ స్టేట్మెంట్ని ఉపయోగించండి. e పవర్ మైనస్ at ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. ఇక్కడ ఏ అంటే మన ప్రాబ్లంలో 2 అనమాట, టీ కోఎఫిషియంట్ పక్కన ఉండేది. సో కాబట్టి ఇప్పుడు ఏ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ ఏ ఏంటి 2, ప్రాబ్లంలో ఆ 2ని సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఎల్ ఆఫ్ ఈ పవర్ 2t ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ అంటే 2 సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఎస్, ఇప్పుడు ఇంకొద్దిగా సింప్లిఫికేషన్. ఎల్ ఆఫ్ ఈ పవర్ 2t ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటి, ఇదంతా రాయండి. కాస్ 4t ప్లస్ 3 సైన్ 4t. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే దీన్ని అనుకున్నాం. సో ఇందులో ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఎస్ లాగా ఉంది కాబట్టి ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ 2ని సబ్స్టిట్యూట్ చేయండి. సో ప్లస్ 12 ఆల్రెడీ ఉంది, డివైడెడ్ బై ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇంకా ప్లస్ 16. ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తే ఎస్ ప్లస్ 10 డివైడెడ్ బై, ఎందుకంటే మైనస్ 2 ప్లస్ 12 అంటే ప్లస్ 10. సో డినామినేటర్ అనేది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ 2 4s ప్లస్ బి స్క్వేర్ అంటే 4 ప్లస్ 16 డైరెక్ట్గా రాస్తున్నాను 20. 4 ప్లస్ 16 20. సో ఎస్ ప్లస్లో మనం పి కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఆర్ సో పి ప్లస్ 10 బై పి స్క్వేర్ మైనస్ 4p ప్లస్ 20. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకొక ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైండ్ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ 3 సైన్ 3 sin h into 2t, minus 5 cos h into 2t. 3 sin h into 2t minus 5 cos h into 2t. 3 sin h into 2t minus 5 cos h into 2t. 3 sin h into 2t minus 5 cos h into 2t. 3 sin h into 2t minus 5 cos h into 2t. 3 sin h into 2t minus 5 cos h into 2t. 3 sin h into 2t minus 5 cos h into 2t. 3 sin h into 2t minus 5 cos h into 2t. 3 sin h into 2t minus 5 cos h into 2t. 3 sin h into 2t minus 5 cos h into 2t. 3 sin h into 2t minus 5 cos h into 2t. 3 sin h into 2t minus 5 cos h into 2t. 3 sin h into 2t minus 5 cos h into 2t. 3 sin h into 2t minus 5 cos h into 2t. 3 sin h into 2t minus 5 cos h into 2t. 3 sin h into 2t minus 5 cos h into 2t. 3 sin h into 2t minus 5 cos h into 2t. 3 sin h into 2t minus 5 cos
ఓకే. సో, ఈ పవర్ ఏటీతో మల్టిప్లైర్‌లో ఉంది. ఇప్పుడు కూడా మనం ఫస్ట్ షిఫ్టింగ్‌ని అప్లై చేయాలి. సో, ఎఫ్ ఆఫ్ టీ అంటే ఈ పవర్ మైనస్ టీ పక్కన ఉండేదంతా ఎఫ్ ఆఫ్ టీనే. ఓకే. సో, ఏంటంటే 3 ఇంటూ సైన్ హెచ్ 2t మైనస్ 5 కాస్ హెచ్ 2t. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్‌ని అప్లై చేస్తున్నాను. టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్స్ 3 కాన్స్టెంట్ అవుట్ సైడ్‌లో రాస్తున్నాను. సైన్ హెచ్ 2t మైనస్ 5 ఇంటూ ఎల్ ఆఫ్ కాస్ హెచ్ 2t. ఇందాక గుర్తు చేశాను. సైన్ హెచ్ఏటికి ఫార్ములా ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఏ అంటే ఇక్కడ 2. ఓకే. సో 3 ఇంటూ ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 5 ఇంటూ మళ్ళీ కాస్ హెచ్ఏటి ఫార్ములా ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4. ఓకే. ఇప్పుడు కూడా ఈ రెండింటికి డినోమినేటర్ ఒకటే కాబట్టి సో ఎస్ స్క్వేర్ మైనస్ 4 రాశాను. న్యూమరేటర్స్ని మీరు ఇక్కడ మిడిల్ సింబల్ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయండి. 2 ఇంటూ 3 6 మైనస్ 5s. ఇప్పుడు దీన్ని ఎఫ్ ఆఫ్ ఎస్ అనుకుంటాం. ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేస్తున్నా. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఏటీ ఫార్ములా ఇక్కడ ప్లస్ వస్తుంది. సో ఇప్పుడు టీ కోఎఫిషియంట్ ఏంటి 1 అన్నమాట. మైనస్ పక్కన పెట్టండి 1. ఓకే. ఎస్. కాబట్టి ఈ పవర్ మైనస్ ఉంది. సో 1 ఇంటూ టీ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ అంటే ఇక్కడ ఎంత 1 అన్నమాట. చెప్పాను టీ కోఎఫిషియంట్ ఏం లేదంటే 1 ఉంటుంది. సో ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇదే కదా మన ప్రాబ్లంలో తీసుకునింది. 3 ఇంటూ సైన్ హెచ్ 2t మైనస్ 5 కాస్ హెచ్ 2t. ఇప్పుడు ఇందులో ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఇదే కదా అనుకునేది. ఇందులో ఎస్ ప్లస్లో ఎస్ ప్లస్ 1ని సబ్స్టిట్యూట్ చేయండి. 6 మైనస్ 5 ఇంటూ ఎస్ ప్లస్ 1 ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4. ఓకేనా. సో ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేయండి. అలానే 5తో మైనస్ 5s మైనస్ 5 డివైడెడ్ బై ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 1 మైనస్ 4. 6 మైనస్ 5 1 మైనస్ 5s డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2s మైనస్ 3. ఎందుకంటే 1 మైనస్ 4 అంటే మైనస్ 3. సో ఎస్ ప్లస్లో మీరు p కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 1 మైనస్ 5p డివైడెడ్ బై p స్క్వేర్ ప్లస్ 2p మైనస్ 3. ఓకే. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.